కార్యాచరణ బాగానే ఉంటుంది. అయితే 30 ఏళ్ల రాజకీయ చరిత్ర గల మీ కుటుంబము అంటే ప్రస్తుతం విరామం కన్నా భవిష్యత్తు రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలతో మంచి సత్సంబంధాలతో కలిగి ఉండాలి. ఇది ఈ విరామం అనేది కొద్ది డ్యామేజ్ కలిగించదు అంటారా మీకు? డెఫినెట్గా నేను వ్యక్తిగతంగా విరామం తీసుకుంటున్నాను తప్ప మా కుటుంబం ఎక్కడ విరామం తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు మా మదర్ ఆమె కూడా 2 times ఎమ్మెల్యే గెలిచారు. మా నాన్నగారి మరణం తర్వాత టోటల్గా రాజకీయాన్ని కానీ చేసింది కానీ రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉండింది కానీ ఆమెని నేను మొన్న ఎమ్మెల్యే కావడానికి ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజలకు కానీ అక్కడున్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా తల్లిగారైన లక్ష్మీదేవమ్మ గారు అక్కడ అందుబాటులో ఉన్నారు. మా కుటుంబం ఎటువంటి విరామం తీసుకోలేదు. వ్యక్తిగతంగా నేను విరామం తీసుకున్నాను. యువకులు మీరైతే కొద్దిగా గట్టిగా మీ గలాన్ని వినిపించగలరు. అక్కడంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు శంకర్ ఉన్నప్పటికీ ఆయన స్థానికంగా లేరు, ఇప్పుడు బెంగళూరులో ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంతో పోల్చుకుంటే పెద్దగా ఉండట్లేదు అనేది ఒక వాదన ఉంది. అంటే వాటి గురించి కానీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటే నాయకుడు ఇప్పుడు లేరు అనేది ప్రజల యొక్క వాదన ఉంది. దీనికి మీ కుటుంబం ఏమో అండగా ఉందంటున్నారు, మీ తల్లిగారు మీ అంత స్పీడ్గా ఉండలేరు కదా, అంటే మీరు ఉండడం ఇక్కడ ప్రాధాన్యత ఉంది. డెఫినెట్గా ఉంటాం. ఒక 2 years అయితే ఇప్పుడు విరామం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రానున్న రోజుల్లో డెఫినెట్గా ప్రజల పక్షం నిలబడతాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాటం చేయడానికి కానీ వాళ్ళకి అండగా ఉండడానికి కానీ బేసిక్గా ఖచ్చితంగా నేను కూడా ముందరుకునే అవకాశం ఉందండి రానున్న రోజుల్లో. గతంలో మీ తండ్రి గారు కూడా అంటే రాడికల్స్ మూమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా మీ తండ్రి గారు కూడా పబ్లిక్ కోసమే పోరాటం చేశారు. ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న మీ తండ్రి ఎన్టీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి మీ తండ్రి గారిని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అప్పుడు? డెఫినెట్గా అండి, మా ఫాదర్ ఆయన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ సూరత్కల్లో గోల్డ్ మెడలిస్ట్గా ఉండి మంచి ఉద్యోగం చేస్తూ ఆ రోజుల్లో ఉండేవాడు. తర్వాత ఆయన నియోజకవర్గంలో అంటే తంబలపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు, అక్కడ భూస్వామ్య వ్యవస్థ వల్ల ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను చూసి ఆ ఉద్యోగం మానేసి వాళ్ళకు అండగా నిలబడాలని నిర్ణయించుకొని ఆయన రావడం జరిగిందండి. ఆ క్రమంలో ఆయన బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడుతూ వాళ్ళ తరపున పోరాటం చేసే కార్యక్రమంలో ఒక నేతగా ఎదగడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తక్షణమే ఆయన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అలాంటి యంగ్స్టర్స్ని అప్పుడు ఎన్టీ రామారావు గారు చాలామంది ఎంకరేజ్ చేశారు. దాంట్లో భాగంగా ఈయనను ఎంకరేజ్ చేశారు, తీసుకున్నారు పార్టీలో. ఎటువంటి ఫ్యాక్షన్ గొడవలు కానీ ఎటువంటి ఇది కానీ లేదు. కేవలం సిద్ధాంతపరంగా ఒక సిద్ధాంతపరమైన యుద్ధంలోనే ఆయన చనిపోవడం జరిగింది. అక్కడ బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడుతూ ఆయన పోరాటం చేస్తున్న క్రమంలో కొంత అప్పుడున్న నక్సలైట్ మూమెంట్తో కానీ అప్పుడు రాడికల్స్ అనేవాళ్ళు, రాడికల్స్ మూమెంట్తో కానీ కొంత సంబంధాలు ఇతనుకున్నాయి బడుగు బలహీన వర్గాల వారితో, ఇతను వాళ్ళకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నాడనే అంశంతో అక్కడ ఉన్న కొంతమంది మన భూస్వామ్యులు కానీ వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి అప్పుడు ఈయన రైతు కూలీ సంఘం అనే ఒక సంఘం తరపున ఈయన పోరాటం చేసేవారు. వాళ్ళు కూడా రైతు సంఘం అనే ఒక సంఘం పెట్టుకొని ఈ పోరాటంలో భాగంగానే ఆయన చనిపోవడం జరిగింది తప్ప ఏ రకమైన వ్యక్తిగతమైన ఘర్షణలు కానీ లేదా ఫ్యాక్షన్ కానీ ఎటువంటిది లేదు. కేవలం సిద్ధాంతపరంగా జరిగిన అంశంలోనే ఆయన్ను ఆ రోజు హతమార్చడం జరిగింది. రైతు కూలీ సంఘం నాయకులే మీ తండ్రి గారిని హతమార్చారంటే మొలకల్ చెరువు నుంచి తంబలపల్లి మొలకల్ చెరువు వస్తున్న ఆ చీకటి సమీపంలో ఎక్కడో చంపారంటారు. రైతు కూలీ సంఘం నాయకులు చంపాల్సిన అవసరం ఏమో వచ్చిందంటారు? అంటే రైతు కూలీ సంఘం, రైతు కూలీ సమన్వయ సంఘం అని 2 సంఘాలు ఉంటాయి. అంటే రైతు సంఘం ఒకటి, రైతు కూలీ సంఘం ఒకటి. ఈ రైతు కూలీ సంఘం అనేది ఈ నక్సలైట్స్కు సానుభూతి పరులుగా ఉంటూ వాటిని లీడ్ చేసేదానికి ఈయన కూడా దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడని. కేవలం ఇక్కడ నక్సలిజం ఇంకోట కాదు, అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న ఈ యొక్క అట్రాసిటీస్ అయితేనేమి, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద జరుగుతున్న అట్రాసిటీని ఆయన వ్యతిరేకించి పోరాడినందుకే ఆయన్ను ఆ రోజు మట్టిపెట్టడం జరిగిందండి. అంటే టీడీపీ అభ్యర్థిగా మీరు పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూనే వస్తున్నారు మీ అమ్మగారు కానీ మీరు కనుక. అలాంటి అది ఖచ్చితంగా గెలిచే సీట్ అయినప్పుడు పొత్తుల్లో భాగంగా అనవసరంగా సీటును దూరం చేసుకున్నట్లనే కదా? డెఫినెట్గా అండి, పొత్తుల్లో భాగంగా అనవసరంగా అది సీట్ ఓడిపోతారని చెప్పాము. ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ బేస్ లేదు. బీజేపీ అంటే అతను నాయకుడిగా బీజేపీ పార్టీలో ఎదిగి ఉండొచ్చు కానీ ప్రజల్లో ఎదగలేదు నాయకుడిగా. సో ప్రజల్లో ఎదగలేని పరిస్థితుల్లో ప్రజల్లో ఎదిగినప్పుడే పార్టీ సపోర్ట్తో మనం గెలవగలం తప్ప కేవలం పార్టీలో ఎదిగి మనం కింద లెవెల్లో నేనైనా పార్టీలో ఎదిగిపోయి కింద ప్రజల్లో బలం లేనప్పుడు నేను కూడా ఎమ్మెల్యే కావడం అంత ఈజీ సులువు కాదు.